గెలిచేదెవరు? ప్రజాక్షేత్రంలో విజేతగా మిగిలేదెవరు? అధికారంలోకొచ్చి సీఎంగా ప్రమాణ స్వీకారం చేసేదెవరు? ఏపీ పాలిటిక్స్ సెంటర్గా ఇప్పుడు ఈ ప్రశ్నలే వినిపిస్తున్నాయి. ఆంధ్రప్రదేశ్లోను ఎన్నికలపై, వచ్చే ఫలితాలపై రెండు తెలుగు రాష్ట్రాల ప్రజలు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఇదే సమయంలో సర్వే సంస్థలు కూడా తమ పనితీరుకు పదును పెడుతున్నాయి. ఏ పార్టీకి ఎన్ని సీట్లు, ఏ అభ్యర్థికి ఎన్ని గెలుపు అవకాశాలున్నాయంటూ శాతాలతో సహా ఫలితాన్ని ఊహిస్తున్నాయి. అయితే ఏపీ పాలిటిక్స్ పై, ఎలక్షన్ రిజల్ట్స్ పై తెలంగాణ నేతలు కూడా స్పందిస్తున్నారు. ఏ పార్టీ గెలిచే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయో బాహటంగానే చెప్పుకొస్తున్నారు. ఇప్పటికే తెలంగాణ సీఎం హోదాలో రేవంత్ ఏపీకొచ్చి కాంగ్రెస్ తరఫున ప్రచారం చేసి తమ పార్టీనే ఆంధ్రాలో అధికారాన్ని దక్కించుకోనుందంటూ ధీమా వ్యక్తం చేశారు. ఇక తాజాగా మాజీ సీఎం కేసీఆర్ కూడా ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఫలితాలపై మాట్లాడారు. ఏపీలో ఎవరు అధికారంలోకొస్తారంటూ ఇటీవల ఒక టీవీ ఛానల్ ఇంటర్వ్యూలో పాల్గొన్న కేసీఆర్ ని యాంకర్ అడగ్గా, మాకున్న సమాచారం మేరకు ఏపీలో మళ్లీ జగనే సీఎం అని వ్యాఖ్యానించారు. ఈ కామెంట్స్ వైసీపీ శ్రేణుల్లో ఉత్తేజాన్ని నింపడంతో పాటు గెలుపుపై ధీమాని మరింత పెంచాయి. మరోవైపు తాజాగా కేటీఆర్ కూడా ఆంధ్ర అసెంబ్లీ ఎన్నికలపై స్పందించారు. బీఆర్ఎస్ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా శనివారం తెలంగాణ భవన్లో పార్టీ జెండా ఆవిష్కరించారు కేటీఆర్. ఈ సందర్భంగా మాట్లాడుతూ, రాజకీయాల్లో గెలుపోటములు సహజమని, వచ్చే ఎన్నికల్లో బీఆర్ఎస్ఏ విజయం సాధిస్తుందన్నారు. ఏపీ రాజకీయాల గురించి కూడా చర్చకొచ్చిన నేపథ్యంలో జగనే మళ్లీ సీఎం అయ్యే అవకాశాలున్నాయని, ఆంధ్రప్రదేశ్లో ఎవరు అధికారంలోకొచ్చినా మాకొచ్చిన ఇబ్బందేం లేదంటూ కూడా కామెంట్ చేశారు కేటీఆర్. కేటీఆర్ ఇద్దరు ఓపెన్ గా వైసీపీకే విజయావకాశాలున్నాయని క్లియర్ కట్ గా చెప్పడంతో వీళ్ల మాటలు ఎంతవరకు నిజమవుతాయో చూడాలని ఉత్సుకత రెండు తెలుగు రాష్ట్రాల ప్రజల్లోనూ పెరిగింది. ఇప్పుడు ఆపరేషన్ లేకుండానే మోకాళ్లకు ప్లాస్మా ట్రీట్మెంట్, మీ ఆర్థోపెటిక్ సమస్యలన్నిటికీ రోబోటిక్ టెక్నాలజీ ద్వారా తక్కువ ఖర్చుతో శాశ్వత పరిష్కారం, ఫ్రీ కన్సల్టేషన్, ప్రతి ట్రీట్మెంట్ పై 20% డిస్కౌంట్. ఈ ఆఫర్ కొద్ది రోజులు మాత్రమే, త్వరపడండి. V9 హాస్పిటల్స్ 9281465842.